ఎన్టీఆర్ జిల్లా విసన్నపేట మండల ఎండిఓ కార్యాలయం ఒకప్పుడు సమితి ప్రెసిడెంట్గాను ఆ తర్వాత మండల ప్రెసిడెంట్గాను పలు పర్యాయములు పోటీ చేసిన సత్యనారాయణ రెడ్డి గారి గెస్ట్ హౌసు, మండల కార్యాలయం, రెవెన్యూ కార్యాలయం, ఎండిఓ కార్యాలయం మొత్తం ఇక్కడే ఉంటాయి. వర్షం కురిస్తే ఇది నీటి సముద్రంలాగా ఉంటుంది. దీనికి ఏ ప్రభుత్వం వచ్చినా ఈ రోజు వరకు కూడా దీని అభివృద్ధికి కానీ దీనికి కనీస సదుపాయాలు కల్పించడం ప్రభుత్వం నిర్లక్ష్యాలు వహిస్తున్నాయి. ఇక్కడికి వేలాది మంది వస్తూ ఉంటారు. రెవెన్యూ కార్యాలయానికి, ఎండిఓ కార్యాలయానికి ఉపాధ్యాయులు, అలాంటి ఎండిఓ కార్యాలయానికి పనుల నిమిత్తం ఎంపీడీఓ కార్యాలయానికి వస్తుంటారు. దీన్ని తక్షణం ప్రస్తుత ప్రభుత్వం ఈ పాత భవనాలని పడేసి కొత్త భవనాలు నిర్మించాలి. ₹1 కోటి శాంక్షన్ అయినట్టు తెలుస్తుంది. ఆ ₹1 కోటి చాలు అనే ఉద్దేశంతో దీన్ని ఆపినట్టుగా కూడా తెలుస్తుంది. ఇది మంచి గుర్తింపబడిన ప్రదేశం. చాలా కాలంగా చారిత్రకంగా విసన్నపేటలో ఈ ప్రాంతంలోని దీని పక్కనే పోలీస్ స్టేషన్ కట్టడం జరిగింది. అగ్నిమాపక కేంద్రాన్ని కూడా కొంత స్థలాన్ని కేటాయించడం జరిగింది. అలానే విత్తనాభివృద్ధి సంస్థ కూడా కొన్ని కేటాయించడం జరిగింది. కానీ దీని అభివృద్ధి నత్తనడక నడుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ భవనాలని, శిథిలావస్థకు చేరిన ఈ భవనాలని పడగొట్టి కొత్త భవనాలు నిర్మిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఆ భవనాలను మీ కళ్ళ ముందు చూపిస్తాను.